సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. కుంభరాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 22, 2026 శుభాశుభ ఫలితాలు తీసుకుంటే ఈ వారం మీకు ఎలా ఉంది? మీ జీవితం అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది. ఒక షాకింగ్ మార్పు ఈ వారం అని కూడా చెప్పచ్చు. కుంభరాశి, ఈ వారం మీ జీవితంలో ఊహించని ఒక అవకాశం ఒక్కసారిగా మీ ముందు వస్తుంది. గోచార ప్రకారం అధిపతి అయినటువంటి శని ఈ వారం మీకు స్టేబిలిటీ ఇస్తున్నాడు. స్లో కానీ స్ట్రాంగ్ ప్రాసెస్ ఉంటుంది. రాహు ప్రభావంలో సడన్ చేంజెస్ వస్తాయి. అంటే స్టేబిలిటీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఇస్తాడు రాహు భగవానుడు. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ లేదా రోల్ చేంజ్ అనే అవకాశాలు ఉంటాయి. లేదా లే ఆఫ్లో ఉన్న వాళ్ళకి కూడా తిరిగి అదే కంపెనీ పొందొచ్చు, లేదా కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు గెలుస్తారండి. జాబ్ చేంజ్ అనుకునే వారికి సడన్ ఆపర్చునిటీ వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఐడియాస్ వల్ల గ్రోత్ వస్తుంది. ఇన్నోవేషన్ చేస్తే ప్రాఫిట్ పెరుగుతుంది. రిస్క్ తీసుకొని ఎక్స్పాండ్ చేయండి. మీ యొక్క బిజినెస్ని అద్భుతంగా ఉంటారు. ఆన్లైన్ బిజినెస్, ఈ-కామర్స్ బిజినెస్, ఇవన్నీ కూడా మీకు బాగా గెయిన్గా ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుంది, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు డీల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో సడన్ సిచ్యువేషన్స్ రావచ్చు. మీరు కామ్గా ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మనసు విప్పి మాట్లాడండి పెద్దవాళ్లతో, అన్ని రకాలుగా చక్కబడతాయి. రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ ఇవ్వండి. అహాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో బలోపేతం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి సడన్ గెయిన్స్, లాసెస్ కూడా రెండు ఈక్వల్గా ఉంటుంది. క్విక్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ లేకపోతే భయంకరమైన లాస్ అవుతారు. మీ డీమ్యాట్ అకౌంటే ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యార్థులకి కొత్త లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్లో సక్సెస్ ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి సడన్ ప్రోగ్రెస్ వస్తుంది. మీ వీసాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్ కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. మెంటల్ కామ్నెస్ చాలా ముఖ్యం. కొంచెం ఫోన్ని అవాయిడ్ చేయండి. పరిహారం అనేటప్పటికీ శనివారం రోజు శని భగవానుడికి దీపం వెలిగించండి. నల్ల దుస్తులు లేదా నల్ల నువ్వులతో దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని కూడా పోబోతుంది. పరిహారం స్టేబిలిటీ, ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీకు చాలా అద్భుతాన్ని ఇస్తుంది. మంచి రోజులు వచ్చేసాయి. మీకు కొంచెం వెయిట్ చేయండి. కుంభరాశి వారు, మీరు అడ్జస్ట్ అయితే మీకు సక్సెస్ ఇస్తుంది. రిస్ట్రిక్ట్ అయితే మీ సమస్య అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.